నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తీసేయండి. మళ్ళీ వేగ వెనకాల కనపడదేమని కనపడుతున్నాను. సరిపోతుందండి ముందర తీసేస్తే శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ పరమాచార్య దేవో భవ. కంచి సంస్థానం చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి విశ్వవిద్యాలయం వారు ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈ సాంప్రదాయ పద్ధతిలో అన్ని వర్ణాల వారికి కూడా ఈ విద్య అందరికీ కూడా సాంప్రదాయంతో కూడుకున్నటువంటి విద్యని చెప్పాలనే సంకల్పంతో ఇప్పుడున్నటువంటి మహాస్వామివారు శంకర విజయేంద్ర మహాసరస్వతి స్వామివారి సంకల్పం చాలా బలంగా ఉంది. అంచేత ఈ ఇంటర్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఈ నెల 23/4/25 బుధవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా మన శివాలయంలో వారందరూ కూడా వచ్చి ఉంటారు. అంచేత అన్ని వర్ణాల వారు కూడా ఈ ఇంటర్ పూర్తయిన వాళ్ళైనా సరే, ఇంటర్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళైనా సరే, ఎవరికి ఏ క్లాసుల్లో జాయిన్ అవ్వాలన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. గురు ప్రజలందరికీ నమస్కారం. కంచి కామకోట పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ కాంచీపురం యనాథూరులో ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఇది నాకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో బీటెక్ యూజీ కోర్సులు, టోటల్ పీజీ కోర్సులు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వదలుచుకున్నా, లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వదలుచుకున్నా, బీఈడీ కోర్సులో జాయిన్ అవ్వదలుచుకున్నా సరే, ఒక మంచి ఫీ స్ట్రక్చర్ తోటి, ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ తోటి, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వారు. ఇది కాంచీపురం యనాథూరులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే భవిష్యత్తులో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వదలుచుకున్నా, అదేవిధంగా యూజీ పీజీ కోర్సు ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకున్నా సరే, ఈ విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు 23వ తారీఖు ఇక్కడ మన గవర్నపేటలో గల శివాలయంలో స్పాట్ అడ్మిషన్ జరుగుతోంది. కాబట్టి స్పాట్ అడ్మిషన్లో మీరు మీ వివరాలన్నీ ఇచ్చుకుని స్పాట్ అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అప్పటికప్పుడు అడ్మిషన్స్ ఇస్తారు. మనకి దీంట్లో ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులతో పాటు యూజీలో BE, BAMS, BED, BSc, BCA, BCom, BBA, BA ఉన్నాయి. అలాగే పీజీ కోర్సెస్లో MBA, MCA, ME అండ్ MSc ఇవి కూడా ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్, అంటే ఫీజులు విపరీతంగా కాకుండా అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్, అదేవిధంగా చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి నగరం కాబట్టి కాంచీపురం చదువుకోవడానికి కూడా చాలా వెసులుబాటుతో ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఒకవేళ ఇంటర్మీడియట్లో కానీ, ఇంటర్మీడియట్ టోటల్ మార్క్స్లో కానీ, ఎంసెట్లో కానీ, లేదా ఏదైనా ఓపెన్ ఎగ్జామినేషన్స్లో మనకైనా మెరిట్ వస్తే మాత్రం మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ కూడా అవైలబిలిటీ ఉంది యూనివర్సిటీలో. సో దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు.
కంచిపీఠం మన దేశంలో చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలని మనకు తెలుసు. దాంతోపాటు మొత్తం హైందవ లోకంలో అందరూ కూడా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని, పిల్లలందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుతూ పీఠం 1993 సంవత్సరంలో విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఆ విశ్వవిద్యాలయంలో అన్ని ఆధునికమైనటువంటి కోర్సెస్ కూడా, ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటువంటి అన్ని కోర్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు, దాంతోపాటు బీటెక్, ఎంటెక్, వీటిలో కంప్యూటర్ సైన్సెస్, దీనికి సంబంధించినటువంటి మోడర్న్ ల్యాబ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంచేత మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద లైబ్రరీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంచేత అన్ని రకాలైనటువంటి అవకాశాలు పిల్లలకు కల్పించి వీళ్ళని చదివించి వీళ్ళని ఉన్నతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దాలని. ఒకటేంటంటే యంత్రాలుగా తయారవుతున్నారు మిగిలిన చోట్ల, అలా కాకుండా మంచి మనుషులను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో సరైనటువంటి నడవడిక, పెద్దల ఏళ్ల అభిమానం, దేశం ఏళ్ల ప్రేమ, భక్తి వీటన్నిటినీ కల్పించడం కోసం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు వీళ్ళు. అంచేత వాళ్ళ ఉద్దేశంలో అటువంటి మనుషులు తయారవ్వాలని కోరుకుంటున్నారు. దానికి ప్రజలు కూడా సహకరించినట్లయితే, వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపించినట్లయితే అటువంటి మంచి పౌరులు తయారవుతారు. మన పిల్లలు మన పిల్లలే అవుతారు, లేకపోతే మరో పిల్లలు అవుతారు. అటువంటి పరిస్థితి కాకుండా మన పిల్లలు అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఒక పక్క ఆధునికమైనటువంటి కోర్సెస్ అనేవి చెబుతూ దాంతోపాటు మనదైనటువంటి సంప్రదాయాలని వాటిని కూడా నేర్పుతారు. భక్తి, దేశభక్తి వీటన్నిటిని కూడా నేర్పుతారు. అత్యంత మంచి పౌరులు తయారవుతారు. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైనా సరే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే 23వ తారీఖున ఇదే గవరపేట శివాలయం ప్రాంగణంలో ఇక్కడ సమావేశం ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. మేమైతే సగం వివరాలు మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాం. పూర్తి వివరాలు వాళ్ళు చెప్తారు. అంచేత ఆ రోజు తల్లిదండ్రులు అందరూ పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి సమాచారాన్ని తెలుసుకుని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి అప్లై చేసి మొత్తం ఫీ ప్యాటర్న్ అది ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఏ కన్సెషన్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కులంతో సంబంధం లేకుండా హిందువైన ప్రతివాడికి అవకాశం కలిగించి ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం. అంచేత ఇందులో అందరూ కూడా చేరాలని చెప్పేసి కోరుతూ 23వ తారీఖున అందరూ కూడా ఫైనల్గా వచ్చి ఇక్కడ అక్కడ ఫీజులు ఎలా ఉంటాయి, తర్వాత చదువులు ఎలా ఉంటాయి, వీటన్నిటిని తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది తుని పట్టణం తరఫున తల్లిదండ్రులందరికీ మా అభ్యర్థన.